తెలుగు రాష్ట్రాలకు ఎగ్జామ్ ఫీవర్ పట్టుకుంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఎంసెట్ తరహాలోనే రెండు రాష్ట్రాలు తొలిసారిగా ఇంటర్లోనూ 1 మినిట్ నిబంధనను అమలు చేస్తున్నాయి. అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి ఇంటర్ బోర్డ్స్. రెండు రాష్ట్రాల్లోనూ సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ఇంటర్మీడియట్ బోర్డ్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్తో పాటు కొత్త రాజధాని అమరావతిలోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. ఈసారి విద్యార్థులను 1 మినిట్ నిబంధన టెన్షన్ పెడుతోంది. ఏపీ, తెలంగాణ రెండు చోట్ల నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. ఈ సెంటర్ కూడా ఒక హాఫ్ అవర్ ముందు జరుగుతుంటే 8:45 కల్లా ఎగ్జామినేషన్ హాల్లో ఉండొచ్చు. 9 కల్లా షార్ప్గా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 తర్వాత నాట్ ఈవెన్ సింగిల్ మినిట్ లేట్గా వచ్చినా కూడా ఏ ఒక్క పిల్లలను కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఎందుకంటే పేపరు ఓపెన్ చేసిన తర్వాత పిల్లలు అలౌ చేయటం దానివల్ల కొన్ని అనర్థాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆ ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. కాలేజీలకి విద్యార్థులు వెళ్లకుండానే డైరెక్ట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకొని వారు పరీక్షా కేంద్రం ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. మేము మరి ఆ పరీక్షా కేంద్రాలకు కూడా చెప్పాము, ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా లేకుండా డైరెక్ట్గానే అలో చేయండి. విద్యార్థులకి ఎలాంటి ఫీజు కట్టలేదని పీడించడం అనేది అలాంటి కంప్లైంట్స్ మాకు వచ్చినందుకు గాను ఈ చర్య తీసుకోవడం జరిగింది. ఇటు తెలంగాణలోనూ 1 నిమిషం నిబంధనపై ఆందోళన వ్యక్తమైంది. అయితే చివరి నిమిషంలో హడావుడి పడకుండా పరీక్షా కేంద్రానికి ముందుగా చేరుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ పూర్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆలస్యమైతే పరిస్థితి ఏంటంటూ కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ముందు టెన్షన్ పడుతున్నారు. విత్డ్రాల్ చేసుకోవాలండి, బికాస్ ట్రాఫిక్ వల్ల చాలా మంది లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పేరెంట్స్ వల్ల కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ షుడ్ ఎక్స్టెండ్ ఒక 15 minutes టైం ఎక్స్టెండ్ చేయాలి. ఈ 1 మినిట్ డిలే అయితే ఎగ్జామ్కి అలో చేయకపోవడం అనేది అది అంత సమంజసం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నటువంటి సిటీలో పిల్లవాడు 1-2 నిమిషాలు లేదా 5 నిమిషాలు లేట్ అయినా కూడా ఎగ్జామ్ మిస్ అవుతుంది. ఎగ్జామ్ మిస్ అయితే 1 year అబ్బాయి లేదా అమ్మాయి కోల్పోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ ఎగ్జామ్స్ ను ఆధార్తో లింక్ చేసింది. విద్యార్థుల హాల్ టికెట్స్ పై ఆధార్ నెంబర్ను కూడా ముద్రించారు. 4 రోజుల్లోపే ఫలితాలు విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది.